లేజినెస్ యూనివర్సల్ టాపిక్ అయిపోయిందండి. అంటే లేజీగా ఉంటున్నాము, ఎన్నో చేయాలనుకుంటున్నాము, ఏదో పనులు నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, కానీ ఎందుకో చేయలేకపోతున్నాను. నాకే అర్థం కావట్లేదు. నేను ఎందుకు లేజీగా ఉంటున్నాను, టైం వేస్ట్ చేస్తున్నాను, లేకపోతే నాకు కావాల్సినటువంటి ఎనర్జీ రావట్లేదు, మొమెంటమ్ బిల్డ్ అవ్వట్లేదు అని అనుకుంటూ చేయవలసినటువంటి పనులు అలానే ఆగిపోతూ, మనం రోజు గిల్టీగా ఫీల్ అయిపోతూ, రాత్రి పడుకునే ముందు మాత్రం ఒక్కసారి బాధపడుతూ, లేదా మన ఫ్రెండ్స్‌తోనో, కొలీగ్స్‌తోనో చెప్పుకుంటూ నేను చాలా చేయాలి, అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, కానీ ఎందుకో చేయలేకపోతున్నాను అని అనుకుంటూ, మనసులో మాత్రం మనకి తెలుస్తూ ఉంటది. మనం లేజీగా ఉన్నాం. లేజీగా ఉండటం వల్లనే మనం లైఫ్‌లో ప్రోగ్రెస్ సాధించలేకపోతున్నామని. సో, అలాంటి టాపిక్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నానండి. అండ్ ఈ లేజినెస్‌కి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి 3 రీజన్స్ ఏంటి? అండ్ ఈ లేజినెస్‌ని, బద్ధకాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ మొదలుపెడితే ఏం చేస్తే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీకు మొమెంటమ్ వస్తుందో దాని గురించి మాట్లాడబోతున్నాను. సో, మీరు కూడా ఎక్కడో దగ్గర మీ లైఫ్‌లో లేజీగా ఉంటున్నారు, లేదా మీరు అనుకునేటటువంటి పనులు మీరు చేయట్లేదు, చేయలేకపోతున్నారు అని అనుకుంటూ ఉంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. డెఫినెట్‌గా మీకు ఉపయోగపడుతుంది. లేదా మీతో పాటు ఇంకెవరైనా లేజీగా ఉంటూ ఉంటే, వాళ్ళకి కూడా ఇలాంటి గిల్ట్‌తో సఫర్ అవుతూ ఉంటే డెఫినెట్‌గా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో, బేసిక్‌గా లేజినెస్‌కి 3 రీజన్స్ అండి. అందులో మొట్టమొదటి రీజన్ ఓవర్ థింకింగ్. చాలామంది అంటే లేజీగా ఉండటం అంటే నేను బాగా ఆలోచిస్తే పనులు చేయగలుగుతానేమో అనుకుంటూ ఓవర్ థింకింగ్‌లో ట్రాప్ అయిపోతూ ఉంటారు. ఆ ఓవర్ థింకింగ్‌లో నుంచి పారాలిసిస్ జరిగి డెసిషన్ ఫటీగ్ అనేది జరుగుతది. అండ్ చాలా సందర్భాల్లో బిజినెస్ లీడర్స్ గానీ, సేల్స్‌లో గానీ, మీ ప్రొఫెషన్‌లో గానీ, మీ లైఫ్‌లో కూడా మీరు బాగా ఓవర్ అనలైజ్ చేసేస్తూ, ఈ ఓవర్ అనాలిసిస్‌కి రీజన్ మీరే ఓవర్ థింక్ చేసుకుంటూ, నేనెందుకో ఎక్కువగా ఆలోచిస్తున్నాను, నేను ఎక్కువగా ఆలోచించడానికి కూడా ఇంకేదైనా రీజన్స్ ఉండుంటాయేమో అనుకుంటూ వాటి మీద కూడా మళ్ళీ ఆలోచించేస్తూ ఉంటారు. ముఖ్యంగా లేజినెస్‌కి ఫస్ట్ రీజన్, ఈ ఓవర్ థింకింగ్‌కి కూడా ఫస్ట్ రీజన్ ఏంటి అనంటే డెసిషన్ ఫటీగ్. అంటే మీరు నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఆ డెసిషన్స్ మీద కూర్చుంటున్నారు. ఆ డెసిషన్స్ తొందరగా తీసుకుంటే వాటికి ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఈ డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది? 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటుంది? 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో? లేకపోతే ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంకెవరైనా ఫీల్ అవుతారేమో, వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అనుకుంటూ మీరు చాలా గంటలు, రోజుల తరబడి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మీ బ్రెయిన్ ఎనర్జీ అంతా ఆ డెసిషన్ ఫటీగ్ అంటే ఒక రకమైనటువంటి మానసిక అలుపు. ఈ అలుపుకి గురైపోయి కాస్త కొన్ని గంటలు, రోజులు పోయిన తర్వాత మీ బ్రెయిన్‌కి కూడా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఒక విసుగు వస్తుంది. అందులో నుంచి మీకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ వల్ల ఇంకాస్త మీరు నీరసించి మీకుండేటటువంటి ఆ మొమెంటమ్ కాస్త లూజ్ అయిపోవడం వల్ల మీరు ఇంకా కూడా ఆ పనిని దూరంగా పెట్టడం మొదలుపెడతారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మరి డెసిషన్స్ తీసుకుంటే మనం చాలా లైఫ్‌లో మన ఫ్యామిలీకో లేకపోతే మన బిజినెస్‌లోనో డెసిషన్స్ త్వరగా తీసేసుకుంటే ఎలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను ఇన్ని సంవత్సరాల్లో నేర్చుకున్నటువంటి నేను చెప్పే విషయం యాజ్ ఎ బిజినెస్ కోచో, లీడర్‌షిప్ కోచ్ నేను నా క్లయింట్స్‌కి కూడా చెప్పే విషయం ఏంటి అనంటే, లైఫ్‌లో మీరు డెసిషన్స్ తీసుకోవడం వల్ల అయితే ఆ పని జరుగుతుంది, లేదా నేర్చుకుంటారు. కానీ మీరు డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం వల్ల, మీరు లేజీగా మారటం వల్ల చాలా మీరు నేర్చుకోవాల్సినటువంటి సమయం కూడా వృధా అవుతూ, మీరు అనుకునే పని కూడా అనుకున్న టైంకి జరగకుండా ఉండిపోతుంది. సో, ఒకవేళ మీరు తీసుకునేటటువంటి అలా అని ఇంపల్సివ్‌గా డెసిషన్స్ తీసుకోవాలని నేను చెప్పట్లేదు. కానీ అలా అని మీరు ఓవర్ అనలైజ్ చేసుకుంటూ, ఓవర్ థింకింగ్ చేసుకుంటూ, పారాలిసిస్‌లో ఉండిపోతే, మీరు రోజుల తరబడి నిర్ణయాలు తీసుకోలేకపోతే, మీరు డెఫినిట్‌గా కూడా ఎక్కడో దగ్గర తప్పటడుగు వేస్తారు. అది గ్యారంటీ. ఇలా చాలా సందర్భాల్లో మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఓవర్ థింకింగ్ చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అవుతాయి. మనకి లాస్‌కి గురి చేస్తాయి. రిలేషన్‌షిప్స్ స్పాయిల్ అయితాయి. అండ్ మనం అనుకున్న బిజినెస్‌లోనో, ప్రొఫెషన్‌లో అనుకున్న పని జరగకుండా ఉంటది. మరి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లైఫ్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి. నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీరు వాటిని ఎగ్జిక్యూట్ చేయడం అంటూ మొదలుపెడితే, ఒకవేళ మహా అయితే ఆ పని ఒకవేళ జరగకపోతే కూడా, సపోజ్ ఇద్దరు వ్యక్తులున్నారు. అంటే ఒక 100 నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి ఒక వ్యక్తి, 10 నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోకుండా లేజీగా ఉంటూ, వాటి మీద ఓవర్ అనలైసిస్ చేస్తూ, థింకింగ్ చేస్తూ ఉండిపోయినటువంటి వ్యక్తికి చాలా ఒక 50 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత మీరు జీవితంలో కూడా, వ్యాపారంలో కూడా మీరు డిఫరెన్స్‌ని చూస్తే, ఈ
ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటూ వెంటనే వాటి మీద ఎగ్జిక్యూషన్ చేస్తూ వెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతాడు అండ్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అనేది సాధించిన వ్యక్తిగా మారుతాడు. సో మీరు దేనికో భయపడుతూ ఓవర్ థింకింగ్ మీద ఇంకో వీడియో చేద్దాం. కానీ ఓవర్ థింకింగ్కి 100 రీజన్స్ ఉన్నప్పటికీ కూడా కాస్త అనాలిసిస్ చేసి మీరు ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా చేయడం వల్ల, మీ ఎక్స్పీరియన్స్ కూడా ఫాస్ట్గా రావడం వల్ల మీరు త్వరగా కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ మీరు అనుకునేటటువంటి పని సాధించిన వాళ్ళుగా మారుతారు. సో యూ విల్ బి మచ్ మోర్ బెటర్ ఎక్స్పీరియన్స్ దెన్ మెనీ అదర్స్ అండి. అల్టిమేట్లీ 20 ఇయర్స్లో హండ్రెడ్స్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ గ్రో అవుతారు, ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ అవుతారు అండ్ ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతారు. సో ఫస్ట్ థింగ్ ఓవర్ థింకింగ్. సెకండ్ రీజన్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉండటం. అంటే మనకు మనం ఇచ్చుకునేటటువంటి విలువ, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఎంతసేపు మనం ఈ ఐడియా వేరే వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఈ పని చేయడం వల్ల వేరే వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తారా లేదో, ఈ వ్యాలిడేషన్ కోసం చూసుకుంటూ మనం తీసుకోవాల్సిన నిర్ణయాల్ని కూడా అవుట్ సైడ్ ఇన్ వ్యూ నుంచి చూడటం మొదలు పెడతాం. అంటే ప్రపంచం నేను అనుకునేటటువంటి ఆలోచనల్ని ఒకవేళ పాజిటివ్గా జరిగితే వాళ్ళేమంటారు, నెగటివ్గా జరిగితే వీళ్ళేమంటారు. సో దిస్ ఈజ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. మీరు జీవితంలో ఎన్నో నిర్ణయాలు మీరు అనుకున్నా అనుకోకపోయినా రోజు ఉదయం లేచిన మొదలు మీరు రాత్రి పడుకునే వరకు కూడా కొన్ని వందల నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారు. నిర్ణయాలు తీసుకోకుండా మీరు బ్రతకటం లేదు. ఈరోజు ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ట్రౌజర్స్ వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ పని చెయ్యాలని నిర్ణయాలు తీసుకుంటూనే ముందుకు వెళ్తారు. కానీ ముఖ్యమైనటువంటి విషయాలు వచ్చేసరికి మీ వాల్యూ, మీ సెల్ఫ్ వాల్యూ యాక్సెప్ట్ చేయదు. సో మీరు ఎప్పుడు కూడా మైండ్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే పాస్ట్లో నుంచి వచ్చినటువంటి ఫెయిలియర్స్ మీద, సెట్ బ్యాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల మీరు ఎలా అనుకుంటారంటే ఒకవేళ గతంలో చేసిన పొరపాటే చేస్తానేమో, గతంలో వచ్చినటువంటి నెగటివ్ రిజల్టే వస్తుందేమో, సో ఇలాంటిది జరగటం వల్ల మళ్ళా ఫెయిలియర్ వస్తుందేమో, ఆ ఫెయిలియర్ రావటం వల్ల మళ్ళీ 10 మంది నన్ను అంటారేమో, నా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా హర్షించరేమో, ఇలాంటి ఆలోచనల వల్ల మీరు వ్యాలిడేషన్ కోరుకుంటూ ఉంటారు. అంటే ఈ ఐడియా బాగుందని 10 మంది చెప్తేనే మీరు ముందుకు వెళ్తారు. లేదా మీ మనసులో ఈ గతంలో ఈ ఐడియా సక్సెస్ అయిందా లేదా. లైఫ్లో ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి, ఏ ఐడియా కూడా సక్సెస్ అవుతుందని 100% గ్యారంటీ ఏ ఐడియాకి ఉండదు. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే 100% సక్సెస్ అవుతుందని ఎక్కడా ఉండదు. పాస్ట్ రెఫరెన్సెస్ని, అది కూడా సెట్ బ్యాక్స్, ఫెయిలియర్స్ లాంటి రెఫరెన్సెస్ని గుర్తుపెట్టుకుంటూ తలుచుకుంటూ నేను ఇలా చేశాను అప్పుడు ఇలా ఫెయిలియర్ వచ్చింది, ఇలా చేశాను అప్పుడు ఇలా ఫెయిలియర్ వచ్చింది, ఇలా అనుకుంటూ ఉండటం వల్ల మీ సెల్ఫ్ వాల్యూ ఇంకా తగ్గుతుంది, మీ మీద మీకుండే నమ్మకం ఇంకా తగ్గుతుంది. సో ఈ తగ్గడం వల్ల మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల్ని కూడా తీసుకోకుండా 10 మందికి నచ్చేటటువంటి ఆలోచన, అంటే 10 మందిని ఇంప్రెస్ చేసేటటువంటి ఆలోచనలో పడిపోయి మీకు నచ్చిన పని మీకు నచ్చిన విధంగా చేయకుండా ఇంకెవరినో ఇంప్రెస్ చేయడానికి, ఇంకెవరినో ప్లీజ్ చేయడానికి చేస్తూ ఉండటం వల్ల ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయంలో నుంచి సక్సెస్ వచ్చినా సరే మీ సెల్ఫ్ వాల్యూ తగ్గుతుంది కానీ పెరగదు. ఎందుకంటే మీకు నచ్చిన విధంగా మీరు చేయలేదు, మీరు అనుకునే నిర్ణయాన్ని మీరు తీసుకోలేదు, మీరు అనుకునే స్టైల్లో ఆ పని మీరు చేయలేదు, మీ క్రియేటివిటీని మీరు వాడలేదు, మీ లీడర్షిప్ స్కిల్స్ని మీరు వాడలేదు. కాబట్టి ఒకవేళ సక్సెస్ వచ్చినా సరే మీ బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఇది వేరే వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయడానికి చేశారు కాబట్టి, ఇది మీకు నచ్చిన విధంగా లేదు కాబట్టి మీ సెల్ఫ్ వాల్యూ తగ్గింది, పెరగలేదు. ఇలాంటి 10 సార్లు చేయటం వల్ల ఫ్యూచర్లో మీరు పీపుల్ ప్లీజర్గా మారుతారు. మీరు ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, పెరగదండి. సో దిస్ ఈస్ ద సెకండ్ రీజన్, అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. మూడోది ల్యాక్ ఆఫ్ ప్రయారిటీస్. అంటే మీరు అనుకునే 10 పనులు అనుకుందాం, ఒక లిస్ట్ రాసుకున్నారు, టు డూ లిస్ట్ చాలామంది రాసేసుకుంటారు. నేను ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. కానీ అందులో ప్రయారిటీ ఏంటి, ఆ ప్రయారిటీని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? వాల్యూ బేస్డ్గా డిసైడ్ చేస్తున్నారా, రెస్పాన్సిబిలిటీ బేస్డ్గా డిసైడ్ చేస్తున్నారా, మీ గోల్స్ అండ్ విజన్ పరంగా డిసైడ్ చేస్తున్నారా? మీరు ఎలా అయినా డిసైడ్ చేయండి, కానీ మీకంటూ ప్రయారిటీస్ ఉన్నాయా? ప్రయారిటీస్ ఉంటేనే
టాప్ లెవెల్ ప్రయారిటీస్ మీద మీరు ఎగ్జిక్యూషన్ మొదలు పెడితేనే మీ సెల్ఫ్ వాల్యూ పెరుగుతుంది, మీ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలా పెరగటం వల్ల మీకు ఎనర్జీ మొమెంటం రావటం వల్ల మీరు చేయవలసినటువంటి పని ఫాస్ట్గా జరుగుతుంది, చేసే పనిలో హ్యాపీనెస్ ఉంటుంది, చేసే పనిలో మంచి ఎనర్జీ ఉంటుంది. సో ప్రయారిటీస్ డిసైడ్ చేయకుండా ఇప్పుడు నాకు ఏది కుదురుతుందో అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకోవటం వల్ల చాలా సందర్భాల్లో 99% ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే టాప్ ప్రయారిటీస్లో ఉండే పనులనేమో వెనక్కి నెట్టేస్తూ ఉంటాం, మోస్ట్ ఇంపార్టెంట్ పనులనేమో వెనక్కి నెట్టేస్తూ ఉంటాం. ఏదైతే ఈజీగా చేయగలమో అది మాత్రమే చేస్తూ ఉంటాం. ఏదైతే కుదిరిపోతుందో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మీ బ్రెయిన్కి మీ మైండ్కి మీరు మళ్ళీ ఏం చెప్తున్నారు? లేజీనెస్నే నేర్పిస్తున్నారు. మీరేం చెప్తున్నారంటే నేను లేజీగా ఉండటం వల్ల తక్కువ ఎనర్జీతో ఏదైపోతుందో ముందు అది చేసేద్దాం. కానీ దేనికైతే విల్ పవర్ని వాడాల్సి వస్తుందో, ఏదైతే మీ లైఫ్లో మీ బిజినెస్కి, మీ కెరియర్కి, మీ ఫ్యామిలీకి, మీ సక్సెస్కి, మీ ఫ్యూచర్ విజన్కి ఉపయోగపడుతుందో వాటి ఇంపార్టెన్స్ తెలిసినప్పటికీ కూడా మీరు వాటికి ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల మీరు ఏం చెప్పుకుంటున్నారంటే ఇవి ఇంపార్టెంట్ అయినా సరే ఆ ఇంపార్టెన్స్కి నేను ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. ఇది మీరు చెప్తున్నటువంటిది. సో ఇలా కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు చేస్తూ మీ టాప్ ప్రయారిటీస్ అన్నీ కూడా వెనక్కి నెట్టబడడం వల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ కన్విక్షన్, మీ మోటివేషన్, మీ ఇన్స్పిరేషన్, మీ విజన్ అన్నీ కూడా డల్ అయిపోతాయి. కొన్ని రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత మీరేమనుకుంటారంటే నేను అనుకున్న టాప్ మోస్ట్ పనులు చెయ్యలేకపోయాను అనుకుంటారు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటండి? మీరు చెయ్యలేదు. సో ఈ బాధ్యతని మీరు తీసుకోవాలండి. ఈ బాధ్యతని ఒకవేళ కొన్ని సంవత్సరాల తర్వాత కుదరకపోవడం వల్ల జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సర్కమ్స్టాన్సెస్ని బ్లేమ్ చేస్తాం, లేదా ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేస్తాం, లేదా గతంలో తీసుకున్న డెసిషన్స్ని మనం బ్లేమ్ చేస్తాం, లేదా ఇండస్ట్రీనో, మార్కెట్నో, ఎవరినో ఒకరిని, సిస్టమ్నో, కంపెనీనో ఎవరినో ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. బట్ బేసికల్గా మనం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సిస్టమ్నో అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని బ్లేమ్ చేయకుండా, మిమ్మల్ని మీరు కూడా బ్లేమ్ చేయకుండా మీరు కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే మీరు రోజువారీగా మోస్ట్ ఇంపార్టెంట్ పనుల్ని మీరు వెనక్కి నెట్టేశారు, మీరు తక్కువ ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ పనులో అవి మాత్రమే లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ పెంచడంతో పాటు మీ సెల్ఫ్ వర్త్ని కూడా పెంచడంతో పాటు మీ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్ని కూడా పెంచుతాయి. ఈ మూడిటికి ఒకే సమాధానం, ఏం చేస్తే లేజీనెస్ని ఓవర్కమ్ చేయగలం? ఇది మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విజన్ క్లారిఫికేషన్ మీకు ఉండాలి. మీరు 100%గా మీకు వచ్చే ఎనర్జీ పాస్ట్ నుంచి వస్తుందా, ఫ్యూచర్ నుంచి వస్తుందా? బేసికల్గా పాస్ట్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటే మోస్ట్లీ మీకు ఏం కనబడతాయి? పొరపాట్లు కనబడతాయి, మీకు గతంలో చేసిన మిస్టేక్స్ కనబడతాయి, గతంలో ఎదురైన ఛాలెంజెస్, సమస్యలు ఇవే గుర్తుకొస్తాయి. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ బిల్ట్ టు సేవ్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ. సో వెన్ యువర్ ఎనర్జీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ past time, you're always thinking of the mistakes that I made in the past time. అంటే మీరు సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, మీరు అనుకునే పనులు జరగాలి, కానీ మీరు రిస్క్లో ఉండకూడదు, మీ గోల్స్ రిస్క్లో ఉండకూడదు, మీ లైఫ్ రిస్క్లో ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఈ సెక్యూరిటీ అంటే ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని జాగ్రత్తగా వెళ్ళడానికి మాత్రమే మోటివేట్ చేస్తుందని మీరు అనుకుంటారు. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఆ సేఫ్టీ ట్రాప్లో పడిపోయి మీరు నిజంగానే మోస్ట్ ఇంపార్టెంట్ పనుల్ని చేయలేదు. సో అసలు మీరు ముందుకే వెళ్ళలేదు, అడుగు వేయలేదు. ఇందులో చాలా ఈజీ థింగ్ ఏంటి అని అంటే మీరు గుర్తించారో లేదో, ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళాలి అని అనుకుంటారు, జాగింగ్కి వెళ్ళాలని అనుకుంటారు, ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటారు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలని అనుకుంటారు. ఇవన్నీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ విషయాలని మనకు తెలుసు. మరి ఎందుకు చేయమండి? ఒకవేళ మనకి వేరే రీజన్స్ ఉన్నాయి, హెల్త్ బాగోలేదు, లేకపోతే వెదర్ బాగోలేదు, ఇలాంటి రీజన్స్ ఉంటే సరే. కాకపోతే తెలిసి ఉండి ఎనర్జీ బాగుండి కూడా చాలా సందర్భాల్లో మనం అనుకున్న పని చెయ్యము. దానికి రీజన్ ఏంటి అనంటే స్టార్టింగ్ ప్రాబ్లం అండి. మీరు అనుకుంటారు స్టార్ట్ చేయడానికి కూడా ఏదో అడ్డొస్తుందని. ముఖ్యంగా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి మనకి. ఆ బిలీఫ్ సిస్టమ్స్ మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. వాటికి డిఫరెంట్గా మంచి వీడియోలు ఇంకా ఫ్యూచర్లో చేస్తాను. కానీ ఒక చిన్న సైంటిఫిక్ రీజన్
థాట్ ప్రాసెస్‌తో రిలేటెడ్ ఒక రీజన్ చెప్తాను. ఇది గనుక మీరు ఎగ్జిక్యూట్ చేస్తే డెఫినిట్‌గా మీరు అనుకునేటటువంటి టాప్ ఇంపార్టెంట్ మీ ప్రయారిటీస్ లిస్ట్‌లో ఉన్న టాప్ యాక్టివిటీస్ మీరు ఇమ్మీడియేట్‌గా చేయడం మొదలుపెడతారు. ఇక్కడున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనంటే, మీరు ఒక్కసారి ఆ పని మొదలుపెట్టి, షూస్ ఏసుకొని, మీరు రోడ్డు మీదకెళ్ళి వాకింగ్ అంటూ మొదలుపెట్టిన తర్వాత, మీరే గమనిస్తారు 10 నిమిషాల తర్వాత మీకు మొమెంటమ్ బిల్డింగ్ స్టార్ట్ అవుతది. అంటే మీరేదైతే పని చేయాలనుకుంటున్నారో, అది స్టార్ట్ చేసే వరకు మాత్రమే మీకు స్టార్ట్ చేయాలా లేదా, నేను స్టార్ట్ చేయాలా లేదా అనే ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి మీరు స్టార్ట్ చేసి కాసేపు అదే పని మీద మీరు బోర్ కొట్టినా సరే, మీకు ఇష్టం లేకపోయినా సరే, మీకు నీరసంగా ఉన్నా సరే, మీరు ఆ పని చేయడం అంటూ మొదలు పెడితే మీలో హార్మోన్స్, ఆ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ చాలా త్వరగా మీలో మొమెంటమ్ బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాయి. వన్స్ 15 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ మీరు ఆ పనిలో పడిపోతే మీకే తెలియకుండా మీ ఎనర్జీ, మీ మొమెంటమ్ స్టార్ట్ అయిపోతుంది. పెద్ద పెద్ద నావెల్స్ రాసిన రచయితల్ని కూడా చాలా సందర్భాల్లో మీరేం చేస్తూ ఉంటారు, ఇంత పెద్ద పెద్ద నావెల్స్ ఎలా రాస్తారు అని మీడియా వాళ్ళు కానీ, జర్నలిస్ట్ కానీ అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము రోజు మా పని చేస్తాం. మేము రైటర్స్ కాబట్టి మా పని ఏంటి, రాయటం. సో మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము రోజు రాస్తాము, మినిమం ఇన్ని వర్డ్స్ రాస్తాము. సో ఇలా చేస్తూ చేస్తూ ఒక్కొక్కసారి ఇష్టం లేకపోతే కొంచెం కాంటెంట్ బాగా రాదు, కానీ మీరు చేస్తూ 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 మీ మొమెంటమ్ బిల్డ్ అవుతుంది. మీ బ్రెయిన్ ఇంకా షార్ప్గా, ఫోకస్డ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఇలానే అది ఏ పనైనా సరే మీ ఇంపార్టెన్స్ లిస్ట్లో అది టాప్ ప్రయారిటీలో ఉంటే మీరు వాటిని చేయడం అంటూ మొదలు పెడితే డెఫినెట్గా మీ బ్రెయిన్ అండ్ బాడీ మొత్తం మెకానిజం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ పనుల్ని చేయడం మొదలు పెడతారో న్యాచురల్గా మీరు మీ బ్రెయిన్కి ఏం చెప్తున్నారు, నా దృష్టిలో నాకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ పని ఉందో అది తప్పకుండా నేను రోజు చేస్తున్నాను అనేటటువంటి ఎవిడెన్స్ని జనరేట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఎవిడెన్స్ జనరేట్ చేశారో మీ బ్రెయిన్కి ఎవిడెన్స్ కావాలా, ఈ ఎవిడెన్స్ ఎప్పుడైతే మీరు జనరేట్ చేస్తారో మీ బ్రెయిన్ దగ్గర చాలా సక్సెస్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది మొమెంటంలోకి వస్తుంది. ఆ సక్సెస్ మెకానిజంకి మీ బ్రెయిన్కి ప్రూఫ్ దొరుకుతుంది, ఎస్ నేను చేశాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సేత్ గోదిన్, ఎప్పుడైనా మీరు పేరు విన్నారో ఏదో, మార్కెటింగ్లో ప్రపంచ ప్రఖ్యాత ఎక్స్పర్ట్ సేత్ గోదిన్ అతని బుక్ని పబ్లిష్ చేయాలని వెళ్తే చాలామంది పబ్లిషర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అతను బేసికల్గా అన్నోన్ రైటర్, ఎవరికి అంత అప్పుడు పాపులర్ కాదు, ఎవరికి కూడా తెలియదు. ఆ రోజు నుంచి అతను ఏం నిర్ణయించుకున్నాడంటే, నేను వరల్డ్లో మార్కెటింగ్ ఫీల్డ్లో టాప్ లీడర్ని అయ్యే వరకు కూడా, టాప్ థాట్ లీడర్ అయ్యే వరకు కూడా రోజు ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తాను అని స్టార్ట్ చేసి ఇలా 1 ఇయర్ ఆయన రాస్తూ 365 బ్లాగ్ పోస్ట్స్, ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. ఇలా చేస్తూ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 ఇయర్స్ అయ్యే టైంకి ఆయన ఇంటర్నేషనల్ పాపులర్ ఎక్స్పర్ట్ ఆన్ మార్కెటింగ్ అయిపోయాడు. సో ఈ 5 సంవత్సరాల్లో రాయటం వల్ల ఆటోమేటిక్గా అతని సెల్ఫ్ ఎస్టీమ్ చాలా పెరిగిపోయింది. ఎందుకు? ప్రూఫ్ జనరేట్ చేశాడు, అథారిటీ జనరేట్ చేశాడు. ఈ అథారిటీ ఏంటి? 5 సంవత్సరాల పాటు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా బ్లాగ్ పోస్ట్స్ రాసినటువంటి ఒక మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా వరల్డ్ అతన్ని గుర్తించింది. అతని బ్లాగ్స్కి, అతని వెబ్సైట్కి, అతని వీడియోలకి మొమెంటం రావడం స్టార్ట్ అయింది. కానీ ఈ రోజుకు కూడా అతను రోజు కూడా బ్లాగ్ పోస్ట్స్ రాస్తూనే ఉంటాడు. సో ఈ అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, మీరు రోజు అనుకుంటున్న పనుల్ని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ బ్రెయిన్కి అలవాటు చేస్తున్నారు, మీ బ్రెయిన్కి ఎవిడెన్స్ని ఇస్తున్నారు. ఈ ఎవిడెన్స్ని జనరేట్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కన్విక్షన్ పెరుగుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. ఇది పెరగటం వల్ల ఆటోమేటిక్గా రేపు కూడా నేను ఏం చేస్తాను అనేది మీ బ్రెయిన్కి తెలుసు. రేపు కూడా నేను టాప్ లిస్ట్లో ఏముందో అది చేసిన తర్వాతే మిగతా పనులు చేస్తానని. ఐ థింక్ బ్రయన్ ట్రేసీ అనుకుంటా ఒక ఇంట్రెస్టింగ్ బుక్ రాశారు, ఈట్ దట్ ఫ్రాగ్ అని. అంటే మీకు నచ్చనటువంటి పని మీరు ఎప్పుడైతే చేసేస్తారో మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఇది ఫస్ట్ విషయం. అండ్ లాస్ట్ విషయం,
మీ విజన్ పట్ల మీరు క్లారిటీలో ఉంటే మీ ఎనర్జీ పాస్ట్లో నుంచి కాదు, మీ ఫ్యూచర్ సెల్ఫ్లో నుంచి రావాలి. మీ బ్రెయిన్కి తెలియాలి, నా ఫ్యూచర్ సెల్ఫ్ ఎక్కడుంది, నేను నా 10 సంవత్సరాల తర్వాత నన్ను నేను ఎక్కడ చూసుకుంటున్నాను, ఆ ఫ్యూచర్ సెల్ఫ్ గురించి నేను చేస్తున్నాను ఈ పని. సో మీ ప్రయారిటీ వెనకాల ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి? నేను చేసే పని ఈ రోజు గురించి కాదు, 10 సంవత్సరాల తర్వాత నేను ఎలాంటి జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నానో, ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నానో, ఈ ప్రపంచంలో ఏం సృష్టించాలనుకుంటున్నానో దాని గురించి నేను చేయాలనుకుంటున్నాను అనేటటువంటి క్లారిటీ మీ బ్రెయిన్కి ఉంటుంది. కాబట్టి ఇన్స్పిరేషన్, మోటివేషన్ బయట నుంచి కాదు, మీ లోపల నుంచే వస్తాయి. ఇది చేయడం వల్ల మీరు అనుకుంటున్నటువంటి పని ఎటువంటి లేజినెస్ లేకుండా చాలా హ్యాపీనెస్తో, చాలా డైనమిక్గా, చాలా ఎనర్జెటిక్గా మీరు చేయడం అంటూ మొదలు పెడతారు. ఆలోచించండి, ఈ 3 విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే డెఫినెట్గా కూడా వాటిని ఓవర్కమ్ చేయడం అనేది ఈ క్షణం నుంచి మీరు మొదలు పెట్టగలరు. సో ఫస్ట్ థింగ్, మీరు ఈ రోజు నుంచి మీ టాప్ ప్రయారిటీస్ ఏంటి? ఆ టాప్ ప్రయారిటీస్లో టాప్ 3 ఏవైతే మీ గోల్స్ ఉంటాయో, టు డూ లిస్ట్లో ఏవైతే యాక్షన్ స్టెప్స్ ఉంటాయో వాటి గురించి మీరు ఈరోజు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. ఇది మిమ్మల్ని ఈజీగా లేజినెస్, బద్ధకంలో నుంచి ఓవర్కమ్ చేసేటట్లు చేసి మిమ్మల్ని, మీ ఫ్యూచర్ని అద్భుతమైన ఒక సృష్టిగా మార్చగలదని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మీ రిజల్ట్ ఏంటో మీరు షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఈ ఛానల్లో షేర్ చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను కూడా. సో డెఫినెట్గా మీ ఫ్యూచర్లో మీ లైఫ్కి సంబంధించినవి, మీ బిజినెస్కి సంబంధించినవి, మీ పర్సనల్ గ్రోత్కి సంబంధించిన చాలా చాలా వీడియోస్ చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని అండ్ షేర్ కూడా చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. రంజన్ కుమార్, వారణాసి. Love you. Thank you so much. Bye-bye.